రామాయణం, మహాభారతం. మనలో చాలామంది మన హిందూ ధర్మం పట్ల, మన పురాణాల పట్ల, మన ఇతిహాస గ్రంథాల పట్ల అనేక సందేహాలు, విభిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నారు. కొంతమందికి అయితే మన రామాయణ మహాభారతాలు సరిగ్గా ఇప్పటికి ఎంతకాలం క్రితం జరిగాయో కూడా తెలియదు. అంటే మహాభారతం ఇప్పటికి సుమారు 5,000 సంవత్సరాల పూర్వం జరిగిందని కూడా తెలియదు. ఇక రామాయణం 24వ మహాయుగంలో జరిగిందని తెలియదు. అంటే సుమారు 1,90,00,000 సంవత్సరాల క్రితం జరిగిందని తెలియదు. చాలామంది రామాయణం మనం ఉంటున్న ఈ మహాయుగంలో ఉన్న త్రేతాయుగంలో జరిగిందని భ్రమపడుతూ ఉంటారు. కొంతమంది 7,000 సంవత్సరాల క్రితం జరిగిందని, కొంతమంది 17,00,000 సంవత్సరాల క్రితం జరిగిందని అపోహపడుతుంటారు. వాస్తవానికి ఈ రెండూ నిజం కాదు. మరి నిజం ఏమిటంటే, మన పురాణాల్లో ఒకటైన వాయు మహాపురాణం అంతర్గతంగా వివరింపబడిన 24వ మహాయుగంలో రామాయణం జరిగింది. ఇది ప్రతి హిందువుకి ఉండవలసిన బేసిక్ నాలెడ్జ్. అయితే ఇతనేంటి రామాయణం ఈ మహాయుగంలో జరిగింది కాదని విచిత్రంగా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? యాక్చువల్గా రామాయణం ఈ మన్వంతరంలోని 24వ మహాయుగంలో జరిగిందని, మహాభారతం ఈ 28వ మహాయుగంలో త్రేతాయుగంలో జరిగిందని మన పురాణాలు, ఇతిహాసాలు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అయితే వీటి గురించి మనం ఇన్డెప్త్ వీడియో త్వరలో చేసుకుందాం. అయితే ఇప్పుడు మనం ఈ 28వ మహాయుగానికి ముందున్న మహాయుగాల్లో ఏం జరిగింది, ఈ అనంతమైన కాల ప్రవాహంలో అసలు మనం ఎక్కడ ఉన్నాం, అసలు ఈ జియోలాజికల్ టైం లైన్కి మన పురాణాల టైం లైన్కి సంబంధం ఉందా, వాయు పురాణంలో శివుడు చెప్పిన జియోలాజికల్ టైం లైన్ ఏమిటి, ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాయుపురాణంలో సాక్షాత్ శివుడు ప్రస్తుతం ఉన్న ఈ వైవస్వత మన్వంతరంలోని మహాయుగాల గురించి, అందులో జరిగిన కొన్ని విషయాల గురించి బ్రహ్మదేవుడికి చెప్పారు. అయితే బ్రహ్మ మరియు శివుడికి జరిగిన సంభాషణలో శివుడు మహాయుగాల సంఖ్య, ఒక్కో మహాయుగంలో ద్వాపర యుగంలో ఉండే వ్యాసుడి పేరు ఏమిటో మనకి వివరించారు. వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం పదండి. వాయు పురాణం పూర్వార్థం. శివుడు బ్రహ్మదేవుడితో స్వయంగా ఇలా చెబుతున్నాడు: ఓ బ్రహ్మదేవ, ఈ శ్వేతవరాహ కల్పంలోని వైవస్వత మన్వంతరంలోని ప్రారంభ కాలంలో రాబోయే 28 మహాయుగాల వరకు ఏం జరగబోతుందో చెబుతాను విను. ఆ మహాయుగాల్లో వేదాలను, ఇతిహాసాలను, పురాణాలను వ్యాసం చేసి ఆ జ్ఞానాన్ని మొత్తం సేకరించి విభజించి భద్రపరిచే ఒక మహానుభావుడి పేరే వ్యాసుడు. నిజానికి వ్యాసుడు అనేది వ్యక్తి యొక్క పేరు కాదు, అది ఒక పదవి. ఎవరైతే వేద పురాణాలకు సంబంధించిన నాలెడ్జ్ని భద్రపరుస్తారో వారిని వ్యాసుడు అని పిలుస్తారు. ఒక్కో మహాయుగంలో ఒక్కో వ్యాసుడు ఉంటాడు. ఇదే విధంగా బ్రహ్మ అనేది కూడా ఒక దేవత పేరు కాదు, బ్రహ్మ అనేది ఒక పదవి. ఈ బ్రహ్మ పదవిలోని దేవతా వ్యక్తులు కూడా మారుతూ ఉంటారు. ఇదే విధంగా ఇంద్ర పదవి కూడా ఉంటుంది. మన హిందూ గ్రంథాల్లో ఏదైనా దేవతల పేర్లు చెప్పామంటే అవి పదవులను గుర్తుపెట్టుకోవాలి. ఒక్క పరమాత్మ తప్ప మిగిలిన దేవతలందరూ పదవుల్ని అలంకరిస్తూ ఉంటారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సప్త ఋషులు అనేది కూడా పదవే. సూర్యుడిగా ఉండటం, చంద్రుడిగా ఉండటం ఇవన్నీ పదవులే. వారి వారి శక్తుల్ని, స్థాయిల్ని అనుసరించి ఒక్కో మహాయుగంలో కానీ, ఒక్కో మన్వంతరంలో కానీ, ఒక్కో కల్పంలో కానీ వీరి పదవులు మారుతూ ఉంటాయి. అందులో దేవతలు మారుతూ ఉంటారు. ఈ వైవస్వత మన్వంతరంలో గడిచిన 28 మహాయుగాల్లో మొదటి మహాయుగంలో బ్రహ్మదేవుడే వ్యాసుడు. రెండవ మహాయుగంలోని ద్వాపర యుగంలో సత్యుడు అనే ఆయన వ్యాసుడు అవుతాడు. మూడవ మహాయుగంలోని ద్వాపర యుగంలో భార్గవుడు వ్యాసుడు అవుతాడు. 4వ మహాయుగంలోని ద్వాపర యుగంలో అంగరీషుడు వ్యాసుడు అవుతాడు. 5వ మహాయుగంలోని సవిత వ్యాసుడు అవుతాడు. ఇక వరుసగా 6వ మహాయుగంలో మృత్యువు, 7వ మహాయుగంలో శతక్రతువు, 8వ మహాయుగంలో వశిష్ఠుడు, 9వ మహాయుగంలో సారస్వతుడు, 10వ మహాయుగంలో త్రిధాముడు వ్యాసుడు అవుతాడు అని చెబుతూ, ఈ 10వ మహాయుగంలో హిమాలయాల్లో భృగువు అనే పర్వతం ఉంటుంది అని చెబుతాడు. ఇక 11వ మహాయుగంలో త్రివృత్ అనే ఆయన వ్యాసుడు అవుతాడు. 12వ మహాయుగంలో శతతేజుడు, 13వ మహాయుగంలో నారాయణ ధర్ముడు, 14వ మహాయుగంలో సురక్షణుడు వ్యాసుడు అవుతారు. తర్వాత 15వ మహాయుగం.
ఈ 15వ మహాయుగం నుంచి ఈ భూమిపై చోటు చేసుకునే కొన్ని విషయాలు శివుడు మనకు వివరించారు. ఈ 15వ మహాయుగంలో ఆరుణి అనే ఆయన వ్యాసుడు అవుతారు. ఈ మహాయుగంలోని హిమాలయ పర్వతం వెనక భాగమున ఒక పర్వత శ్రేష్టం వచ్చునని, ఆ పర్వత శ్రేష్టం దగ్గరే వేద శీర్షము అనే పర్వతం కూడా ఉండునని చెప్పారు. అంటే శివుడికి బ్రహ్మకి జరుగుతున్న ఈ సంభాషణ ఈ మహాయుగాలన్నీ ప్రారంభం అవ్వకముందు జరుగుతున్నాయన్నమాట. రాబోయే మహాయుగంలో ఏం జరగబోతుందో శివుడు బ్రహ్మకి వివరిస్తున్నారు. ఇక్కడ చాలా స్పష్టంగా ఒక పర్వత శ్రేష్టం ఏర్పడబోతోంది అని వివరించబడింది. 16వ మహాయుగంలో సంజయుడు వ్యాసుడవుతాడు. అయితే ఈ సంజయుడికి మహాభారతంలోని సంజయుడికి ఎటువంటి సంబంధమూ లేదు. ఇక 17వ మహాయుగంలో దేవకృతుంజయుడు వ్యాసుడవుతాడు. ఈ 17వ మహాయుగంలోనే ఉత్తర దిక్కున ఎత్తైన మరో శిఖరం ఏర్పడుతుందని శివుడు చెప్పాడు. 18వ మహాయుగంలో మృత్యుంజయుడు వ్యాసుడు అవుతాడు. ఇక ఈ 18వ మహాయుగంలోనే హిమాలయాల్లో శిఖండి అనే పర్వతం వస్తుందని శివుడు చెప్పారు. 19వ మహాయుగంలో భరద్వాజుడు వ్యాసుడు అవుతాడు. ఈ యుగంలోనే హిమాలయాల్లో జటాయు అనే పర్వతం వస్తుందని శివుడు చెప్పారు. ఇక 20వ మహాయుగంలో మహామతి వ్యాసుడు అవుతాడు. ఈ మహాయుగంలోనే శివుడు అట్టహాసి అనే పేరుతో హిమాలయాల్లో నివసిస్తూ ఉంటాడు. ఇది శివుడు హిమాలయాల్లో అడుగుపెట్టిన తొలి మహాయుగం. ఇక 21వ మహాయుగంలో వాచస్పతి అనే ఆయన వ్యాసుడు అవుతాడు. 22వ మహాయుగంలో శుక్లాయనుడు అనే ఆయన వ్యాసుడు అవుతాడు. 23వ మహాయుగంలో ప్రణబిందువు అనే ఆయన వ్యాసుడు అవుతారు. 24వ మహాయుగంలో వృక్షుడు అనే ఆయన వ్యాసుడు అవుతారు. 25వ మహాయుగంలో వశిష్ఠుడు మళ్ళీ వ్యాసుడు అవుతాడు. 26వ మహాయుగంలో పరాశరుడు వ్యాసుడు అవుతారు. ఇక 27వ మహాయుగంలో జాతుకర్ణ్యుడు వ్యాసుడు అవుతాడు. ఇక మనం ఉంటున్న 28వ మహాయుగంలోని ద్వాపర యుగంలో కృష్ణ ద్వైపాయనుడు అనే ఆయన వేదవ్యాసుడు అయ్యాడు. ఈయనే మహాభారతాన్ని, 18 పురాణాలని, 18 ఉపపురాణాలని మనకి అందించారు. వేదాలను విభజించి 4 వేదాలుగా మనకి అందించారు. ఈయన మన మహాభారతంలోని కురువంశంలో కీలక పాత్ర పోషించారు. ఇక్కడే శివుడు ఒక ముఖ్యమైన ప్రకటన కూడా చేశారు. ఈ 28వ మహాయుగంలో పరమాత్ముడైన శివభగవానుడిలో 6వ అంశ అయిన శ్రీకృష్ణుడు వాసుదేవునిగా, శ్రీకృష్ణునిగా ఈ భూమిపై అవతరించును అని తెలియజేశారు. అంటే ఇక్కడ మనకు మహాదేవుడైన శివుడు చెబుతున్నారు. పరమాత్మ అయిన సదాశివునిలోని 6వ అంశయే శ్రీకృష్ణ పరమాత్ముడని మనకు తెలియజేస్తున్నారు. స్వయంగా పరమాత్మ అంశ కాబట్టి మనం శ్రీకృష్ణ భగవానుడిని శ్రీకృష్ణ పరమాత్మ అని పిలుస్తుంటాం. ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అయితే వీడియో యొక్క లెంత్ ఎక్కువ కావడం వల్ల మరిన్ని ఆసక్తికర విషయాల్ని మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మన తర్వాత వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మన పురాణాల్లో చెప్పిన కొన్ని సంఘటనల్ని జియోలాజికల్ టైమ్లైన్స్తో కంపేర్ చేసి ఆ మహాశివుడు ప్రస్తావించిన ఆ పర్వత శ్రేష్టాలన్నీ జియోలాజికల్ టైమ్లైన్ ప్రకారం ఎలా ఏర్పడ్డాయో మీకు చూపించబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి తెలుసుకుందాం.